10 ఎకరాలు వేసుకున్నా. 10 ఎకరాలు వేసిన. వచ్చిందనే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రైతు బంధువు రాలేదు, రైతు భరోసా రాలేదు. నాకు ఉన్నది ఒక 2 ఎకరాలే, ఎకరంన్నరలా నాకు రైతు బంధు పడలేదు, రైతు భరోసా రాలేదు. నాకు అన్ని కౌలే చేసుకుంటాను. కౌలు ఇట్లా అట్లాంటి ఏ పథకాలలో ఏమి రావు. 6 హామీలలో 6 ఇట్లలో ఏది రాలేదు. ఒక గ్యాసు రాలేదు, ఈ వాటర్ లేవు. ఇప్పుడు ఏ ఊరు ఎక్కడికి పోయినా, ఏ మారుమూల గ్రామానికి పోయినా కూడా, మా ఊర్లో అయినా కూడా ఇప్పుడు చూడొచ్చు. మనం పక్కపోటే ఉన్నది ఒక 100 ఎకరాల భూమి పాడుబడి ఉండి గొర్రెలు మేస్తున్నాయి. ఎగ్జాంపుల్గా మనం ఎక్కడికో పోయి చూడక్కర్లేదు, ఈ పక్కపోటే చూడొచ్చు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట పొలాలలో సస్యశ్యామలంగా పంటలు పండేది. అటువంటిది ఇప్పుడు కనీసం గొర్రెలు మేసేందుకు కూడా గడ్డి లేకుండా బీడు పడిపోయి మొత్తం నేలలో పెట్టినాయి. వేసిన పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మొక్కజొన్నలు, వడ్లు మొత్తం ఎండిపోయి రైతులు ఏ ఊరు పోయినా కూడా రైతులు గోస మొత్తుకుంటున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నారని నెత్తినోరు కొట్టుకుంటారు. ఇట్లాంటి ప్రభుత్వానికి మళ్ళీ నెక్స్ట్ బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క గ్రామంలో అయినా కానీ, ప్రతి ఒక్క రైతులే కానీ ముక్కటి కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ మా ప్రాణం. కేసీఆర్కి ఉన్నంతసేపు మాకు ఇంత ఇబ్బంది లేకుండా ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం మమ్మలను తినడానికి తిండి లేకుండా చేస్తానని చాలా ఘోరమని అంటుంది. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు. ఈ రేవంత్ రెడ్డి కూడా అగ్రిమెంటే, ఇంకొక సంవత్సరం ఉంటాడో, ఇంకొక 6 నెలలు ఉండడో తెలియదు. ఈ ప్రభుత్వం ఎంత తొందరగా కూలిపోతే అంత మంచిదని చాలామంది రైతులు మొక్కుతారు. ఇది ఈ ప్రభుత్వం అసలే ఉండకూడదు, ఉండద్దు కూడా, మళ్ళీ కూడా రాకూడదు. అంటే జనాలకు తెలిసి వచ్చింది ఏ ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడ్డది, ఏ ప్రభుత్వము జనాల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది అనుకుంటా. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన ఎంత సస్యశ్యామల, రాముడు రామరాజ్యం ఎట్లుండదో అట్లాంటి పాలన వండే. అటువంటిది ఇప్పుడు రాక్షసి రాజ్యం వచ్చింది. దందాగిరి, గుండాయిజము ఇట్లాంటివి వచ్చి ఎక్కడ దోచిన కాడికి అక్కడ దోచుకుంటావు, బెదిరించుకుంటూ ఇష్టం దొరికిన కాడికి దోచుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తున్నారు. ఇట్లాంటి దానికి చాలామందికి తెలిసి వచ్చింది. మళ్ళీ మార్పు రావాలి అని ప్రజలలో ప్రతి ఒక్కరికి ఉత్సాహం, మార్పు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేసిండన్న, ఆడోళ్ళకి బస్సు పథకం ఒకటి పెట్టిండు, మహిళలకి 2500 ఇస్తామన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించినప్పుడు రైతుల పట్ల అంటే ఒక సంవత్సరానికి 7,000 ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు కదా ఎకరానికి. కానీ వీళ్ళు 3 విడతలు అంటే 3 పంటలకు ఇస్తామన్నట్టు కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు కదా. ఏం తక్కువ చేసినట్టు కనిపిస్తా ఉన్నది? ఇక్కడ 3 పంటలు కాదు, ఒక్క పంటకు కూడా ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇస్తామని కానీ కనీసం 500 కూడా ఇవ్వలేదు. మేము ఎక్కినాక ఒక 100 రోజులలోనే వంట గ్యాస్ 500కు సిలిండర్ వంట గ్యాస్ ఇస్తామనే అటువంటిదే ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళ 6 హామీలలో ఏ హామీ ఇవ్వలేరు. కాకపోతే షార్ట్గా అంటుండు, ఇన్ని 6 హామీలు కనుక ఇస్తే ఈ మన తెలంగాణ మొత్తం ఆర్థిక మన్యంలో పడిపోతుంది, మనము మన ప్రభుత్వం పోతుంది అని షార్ట్కు మేటిగా అనకుండా షార్ట్గా అది అంటున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని బహిర్గతంగా చెప్పాలి. ఈ 6 హామీలు ఇస్తే మొత్తం ఆర్థిక మన్యంలో పోతుంది, ఇట్లాంటివి ఇవ్వద్దు అని డైరెక్ట్ బహిర్గతంగా నేటిగా వచ్చి చెప్పాలి. కానీ కేసీఆర్ గారు నెక్స్ట్ మంత్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. బహిరంగ సభ పెట్టిన తర్వాత జనాలు ఏ విధంగా ఆదరించబోతున్నారు కేసీఆర్ గారు? చాలా ఘనంగా పూలతోనే అతను చాలా ఘనంగా ఆహ్వానిస్తారు. అతన్ని దేవుడు అని మొక్కుతాను. ఇప్పటికి కూడా అతను ఇప్పుడు నిలబడ్డా కూడా ఖచ్చితంగా 100కు 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా గెలుతాడు. కాకపోతే అందరికీ తెలిసి వచ్చింది, చాలామందికి ఒకప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అనేది చాలామందికి దృష్టిలో వచ్చింది. కనుక ఇప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది.